అప్పుడే కుర్పాట్లు పడుతున్నట్టున్నారు కదా. ఒక్క పొద్దులుండి రాత్రంతా జాగారాలు చేసిరి. రాత్రికి శివపార్వతుల కళ్యాణం మా సంబరం అనిపించింది. కొందరు గుళ్ళకు పోతే ఇంకొందరు టీవీలలో పాత సినిమాలు చూసి ఉండొచ్చురు. గల్లీల క్రికెట్ ఆడుడు, క్యారం బోర్డు, పచ్చీసాటలు కూడా నడిచినాయి. ఇక మబ్బులనే తానాలు చేసి గుళ్ళ బాట పట్టిండ్రు. అంతటో పరి తిరిగొద్దాం పాన్రి. కొమురెల్లి మల్లన్న గుడికాడ పెద్దపట్నం దొక్కుతానికి గిట్ల పోటీలు పడ్డరు. శివరాత్రికి అర్ధమరాత్రి దాటిన తర్వాత తోటబాయి దగ్గర 5 రంగులు 41 వరుసలతోని పెద్దపట్నం బరిచిండ్రు ఒగ్గు పూజారులు. దేవుని కళ్యాణం అయినాక విగ్రహాలతోటి పట్నం దాటంగానే భక్తులు గిట్ల పోటీ పడ్డరు. బండారి తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే మంచిదని నమ్మిక. పంచభూతాలు ఏ విధంగా ఉంటాయో పంచముగ్గుల పటమని ఆనాటి నుండి పేరుడినారు. కీసరగుట్టల జాతర జోరుగా నడుస్తుంది. ఇయాల సుత బగ్గనే వచ్చిండ్రు భక్తులు. గుడి చుట్టూరా ఉన్న శివలింగాలకు అభిషేకాలు చేసిండ్రు. అటు ఏములాడల సుత ఇట్లనే ఉన్నది. నిన్నంతా ఒక్క పొద్దులుండి రాత్రికి జాగారాలు చేసినోళ్ళు పొద్దుగాల గుళ్ళకు పోయిండ్రు. మళ్ళా సోమవారం అయ్యే వరకు భక్తులు పెరిగిండ్రు. ఆడాడ జాతరలు అయితుంటే చుట్టుముట్టుకెళ్ళొస్తున్నారు. శ్రీశైలం కాడ స్వాములు దీక్షలు ఇడ్చుడు, భక్తుల దర్శనాలు నడుస్తున్నాయి.